జయ శ్రీమన్నారాయణ. మహాకవి బొమ్మరా పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందము. బ్రహ్మగారు తనలో తాను అనుకుంటున్నాడు. ధ్యాన శ్లోకము. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. నేను ఎప్పుడో పుట్టాను, నాకు జ్ఞానం కలిగాక సృష్టిని మొదలుపెట్టాను. ఇప్పటికీ నా ఆయుష్కాలం సగం గడిచిపోయింది. ఇంతవరకు నాకు తెలియకుండా మరో సృష్టి జరగడం నేను ఎరుగను. నేను సృజించిన భూమిలో ఇలా రెండవ సృష్టి నాకు తెలియకనే జరగడం ఎంత విచిత్రం, ఔరా ఆశ్చర్యము. ఇంతవరకు చతుర్ముఖ బ్రహ్మ తన వద్ద సరస్వతి జ్ఞానం ఉన్నదని గర్వించేవాడు. ఇప్పుడు ఆ గర్వం తగ్గగా ఆలోచిస్తూ ఆ బాలుర వైపు చూశాడు. ఆ గోపాల బాలకులు నీల మేఘము వలె నల్లనైన దేహం కలిగి ఉన్నారు. ముత్యాల రత్నాల హారాలు, మకర కుండలాలు, కిరీటములు, భుజకీర్తులు, అందెలు, బంగారు కడియములు, కనకపు మొలతాళ్ళు, రత్నాల ఉంగరాలను ధరించి ఉన్నారు. వనమాలికలను, తులసి దండలను అలంకరించుకున్నారు. శ్రీవత్సమనే పుట్టుమచ్చ మెరిసిపోతుంది. శంఖము, చక్రము, గద, కమలము 4 చేతులలోను వహించి పీతాంబరాలను ధరించి ఉన్నారు. వెన్నెల వలె తెల్లనైన చిరునవ్వులు, దయారసము చిందుచున్న క్రీగంటి చూపులు, కోటి సూర్యుల తేజస్సు వంటి తేజస్సుతో మహావైభవంగా ఉన్నారు. సత్తు చిత్తు ఆనందమును రూపముగా అనంతంగా గల పరమాత్మ స్వరూపాన్ని కలిగి ఉన్నారు. అనిమ మహిమ ఇత్యాది అష్ట విభూతులు కలిగి జాతి భేదం లేక శ్రీ మహావిష్ణువు వంటి ఆకృతులు కలిగి మనోహరంగా ఉన్నారు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన చరాచరాలు, అనిమాది అష్టసిద్ధులు, పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనే పంచశక్తులు, మహతత్వము మొదలైన 24 తత్వాలు, 3 గుణముల కలయిక, కాలము, పరిణామము, హేతువు, సంస్కారము, కామము, కర్మ అనేవి అన్ని స్వరూపములను ధరించి కొలుస్తూ ఉండగా వేదాంత అర్థములు ఎరిగిన మహనీయులు కూడా తెలుసుకోలేని విధంగా కనబడ్డారు ఆ గోపకుమారులు. వాళ్ళను చూసి బ్రహ్మ ఇలా అనుకున్నాడు, ఇంతకు ముందు నేనెరుగని కొత్త పిల్లలను చూస్తున్నాను. చక్కగా పరీక్షించి చూసేలోపు నిరాటంకముగా అంతటా వ్యాపిస్తున్న ఒక మహా తేజస్సుతో వెలుగొందుతున్నారు. నా చూపులకు అందక ప్రకాశిస్తున్నారు. దీనికి కారణమేమిటో, నేను నడుచుకోవలసిన దారి ఏమిటో తెలియటం లేదు. విధాతకే మోసం వచ్చినట్లున్నదే. ఆహా అని తలపోస్తూ ఉన్న బ్రహ్మదేవుని సకలేంద్రియాలకు ఆ బాలుర తేజస్సు సహించరానిదైపోయింది. ఆయన సంతాపాన్ని పొందుతూ చేష్టలుడిగి అలా ఉండిపోయాడు. ఏ పరమేశ్వరుని దివ్య తేజం చేత ఈ చరాచర లోకం ప్రకాశిస్తున్నదో ఆ పరమ పురుషుడైన శ్రీమూర్తి యొక్క తేజస్సు దుర్నిరీక్షంగా ఉంది. బ్రహ్మ కూడా మహా తేజస్సులోని ఒకానొక భాగం మాత్రమే కనుక దానిని అందుకోలేకపోయాడు. అలా పారవశ్యంతో చిత్తరులాగా ఉండిపోయాడు. అట్టి స్థితిలో గల బ్రహ్మను మాయకు లోబడనివాడు, వేదాంత విచారం చేసినా కూడా దుర్లభుడైనవాడు, తనకు తానుగా ప్రకాశించువాడైన శ్రీకృష్ణుడు చూసి ఈ బ్రహ్మ బాలుడై తాను సృష్టికర్తననే అహంకారం చేత అజ్ఞానం వలన నా మహిమను తెలుసుకొనవలనని వచ్చాడు. నా మహిమను తెలుసుకోవడానికి ఇతడెంత మాత్రపు వాడు అని ఎంచి తన క్రీడా చాతుర్యం కనబరిచే ఉద్దేశంతో తన మాయను అణచి తాను ధరించి ఉన్న దూడలను మరియు గోపకుమారుల రూపాలను మరుగుపరిచాడు. క్రీడలు జరపడంలో అతనిని మించిన వారెవరు? అంతలో బ్రహ్మ ఒక్కసారిగా చలనం వచ్చినట్లుగా చేతులు కాళ్ళు స్వాధీనం చేసుకొని కన్నులు తెరిచి ముందు వెనుక మీద చుట్టుప్రక్కల చక్కగా విమర్శించి చూశాడు. తన ఎదురుగా శ్రీకృష్ణుడు వర్తించడం చేత తమ మధ్య జాతివైర్యం లేకుండా మనుష్యులు, పక్షులు, మృగాలు మొదలైన వాటికి క్రీడాస్థానంగా ఉంటున్న బృందావనాన్ని చూశాడు. ఆ బృందావనం ఇంకా ఎలా ఉంది? శ్రీకృష్ణుని లీలాభూమి అయినందున అక్కడ శాంతి సంపద కలిగి కామక్రోధాదులు మొదలైన దుర్గుణాలు లేకుండా బ్రహ్మవేత్తలకు సుఖంగా జీవింపదగిన స్థానంలో ఉంది. అందులో కృష్ణ పరమాత్మను చూశాడు. ఎలా ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు?
తనకంటే ఇతరములు లేకుండా ప్రకాశించే పరమ పురుషుడై ఉండి కూడా ఆవు దూడలు వెతుకుతున్నాడు. తాను సర్వజ్ఞుడై ఉండి కూడా ఏమి తెలియని వానిలా తన చెలికాండ్ర అయిన వారిని పిలుస్తున్నాడు. ఇది బయలు, ఇది లోపల, ఇది మొదలు, ఇది తుది అనే భిన్నత్వం లేకుండా అంతటా నిండి ఉన్నాడు. మిక్కిలి గాంభీర్యం కలవాడైన అటు ఇటు పరిగెడుతూ నటిస్తున్నాడు. జాతి రైతుడైన గొల్ల పిల్లవాని వలె చేత చల్లి అన్నపు ముద్ద ఉంచుకున్న ఆ గోపాలకృష్ణుణ్ణి బ్రహ్మదేవుడు చూశాడు. చూసి తొట్రుపాటుతో తన అంశ వాహనం మీద నుండి కిందికి దిగాడు. బంగారు శిలకావలే మిసమిసలాడుతూ ఉన్న కోమలమైన దేహంతో భూమి మీద సాగిలపడి మ్రొక్కాడు. రత్నముల సమూహం చేత ప్రకాశిస్తున్న తన కిరీట శిఖరములు ఆ బాలకృష్ణుని పాద కమలములు సోకునట్లుగా నమస్కరించాడు. కన్నుల నుండి ఆనంద బాష్పాలు కారుతుండగా స్వామి పాదములను కడిగాడు. ఓ రాజా, ఆ విధంగా బ్రహ్మ పలుమార్లు ఆ బాలకృష్ణుని పాదాల మీద పడుతూ లేస్తూ ఇంతకు ముందు తాను అతని పట్ల చూపిన మహిమ అతిశయాన్ని తలుచుకొని సిగ్గుపడ్డాడు. భక్తితో ఆ లీలామానుషుడైన కృష్ణుని ప్రభావం ముందు తన ప్రభావం ఎంతమాత్రము అని అనుకున్నాడు. పిమ్మట బ్రహ్మదేవుడు మెల్లగా లేచి నిల్చొని కమలములను పోలిన కన్నులు తెరిచి శ్రీకృష్ణ భగవానుని సందర్శించాడు. ముఖములను వంచుకొని అంజలి ఘటించి ఏకచిత్తంతో 4 ముఖాలతోనూ ఈ విధంగా స్తుతించాడు. కృష్ణ, మెరుపు తీగతో కూడుకున్న మేఘంలాగా బంగారు రంగు ఉత్తరీయంతో నీ దేహం ప్రకాశిస్తుంది. మిక్కిలి మనోజ్ఞమై మృదువుగా ఉన్న చల్లి అన్నపు ముద్ద, వెదురు కర్ర, పిల్లన గ్రోవి చేతిలో అందంగా ఉన్నాయి. గురి గింజలతో చేయబడిన కర్ణ ఆభరణమును, శిరస్సునందు చుట్టుకోబడిన నెమలిపురి చూడముచ్చటిగా ఉంది. కంఠమునకు వనమునందలి పువ్వులతో కట్టబడిన పూల సరాలు రమణీయంగా ఉన్నాయి. తామర పువ్వు వలె మృదువైన పాదాలు, దయారసం పొంగిపొరులే కడకన్నులు, చిరునవ్వుతోడి ముఖం కలిగి గోపాలుని వలెనే ఒప్పే వానివి. నన్ను కన్న తండ్రివైన నీకు నమస్కరిస్తున్నాను. ఓ స్వామి, ఈ చిన్నగా కనిపిస్తున్న బాలకృష్ణ రూపమే సూక్ష్మంగా ఉండి గొల్లలకు ఆనందాన్ని కలగజేస్తున్న నా మనస్సుకు ఇట్టిది అట్టిదని విచారింప శక్యం కానిదిగా ఉందే. ఇక నీ విరాట్ రూపాన్ని తెలుసుకోవడానికి ఎవడు శక్తుడు? కేవల మోక్ష స్వరూపమై విజ్ఞానం చేతనే తెలియదగినదైన నీ వైభవ విశేషం ఎవరికి తెలుసు? యజ్ఞకర్తవై ఒప్పే ఓ స్వామి, నీవు అజ్ఞానులు తెలుసుకోవడానికి అలవి కాని వాడివి. నిన్ను తెలుసుకున్న విజ్ఞానం గల మహనీయులు నీ స్వరూపం ఇట్టిదని బోధిస్తూ ఉంటారు. దానిని విని మూఢులు సైతం నిన్ను తెలుసుకుంటూ మనోవాక్కాయములను నీకు సమర్పించిన బ్రహ్మానంద సముద్రంలో ఓలలాడుతూ ఉంటారు. శుభములు వర్షించే భక్తి మార్గాన్ని విడిచి జ్ఞానం లభించడానికి తపస్సు చేయడం ప్రయోజనం లేనంటు వంటిది. ఊకను ఎంత దంచినా బియ్యము రావు గదా. భక్తి లేని జ్ఞానం నిష్ఫలమే కదా. ఓ స్వామి, నీ వాస్తవ తత్వం తెలుసుకోగోరిన వారు ముందుగా తమ కోరికలన్నింటినీ నీకు సమర్పణం చేయాలి. అటుపై నీ కథలను వింటూ ఉంటే అప్పుడు భక్తి ఏర్పడి సజ్జనులుగా నీ స్థానాన్ని ప్రవేశించగలరు. సాధారణంగా నిరాకార నిరంజనుని తెలుసుకోవడం కష్టమని తోస్తుంది, కానీ సాకార వైభవాన్ని గ్రహించడమే కష్టతరమని ఇక్కడ తెలియజేస్తున్నాను. నీ నిర్గుణ వైభవంలో ఏ మార్పులు ఉండవు కనుక తెలియడానికి ఏమీ ఉండదు. పైగా తనకన్నా వేరే లక్ష్యం అంటూ తనకు వెలుపల ఏదీ ఉండదు. దానినే తాను అంటాము. అది అన్నింటి లోపల అంతర్యామి అయిన ప్రయోజనంగా ఉంటుంది. అది ఇంద్రియాలకు కనిపించదు. ఎందువలననగా విజ్ఞానం ఉన్నప్పుడే ఇంద్రియాలు తెలుసుకోగలవు. అది నీకు తప్ప ఇతరులకు తెలియదు. ఆ విజ్ఞానం దానికి అదే గాని రెండవది ఉండదు. అది ఎప్పుడూ వెలుపల కనిపించదు. ఇంద్రియాలను లోపలికి త్రిప్పితే తనకు తాను కనిపిస్తుంది. ఇలా తిప్పలు పడితే ఎలాగో అలాగా నీ నిర్గుణ తత్వాన్ని తెలుసుకోవచ్చు. అది కష్టం అనుకుంటారు, కానీ నిజానికి నీ సగుణ రూపం తెలుసుకోవడమే అసాధ్యం. నీవు ప్రదర్శించే గుణాలు ఎవరికీ అంతుపట్టవు. నీవు గుణాలతో ఉండి మాత్రమే గోచరిస్తూ ఉంటావు. నీ గుణాలకి ఒక లెక్క అంటూ లేదు కనుక నీకు కనిపించే రూపాలను తెలుసుకోవడం అసాధ్యం. కనిపించే రూపాలను తెలుసుకోవడం అసాధ్యం. గణించుటకు శక్యం కానివాడా, గొప్ప పండితులకు వారు ప్రయాసపడి నక్షత్రములను, మంచు చినుకులను, భూమి మీద రేణువులను లెక్క పెట్టవచ్చు. అయితే భూభారాన్ని అణచే శక్తి గల వాడవైన
నీ యొక్క అనంత కళ్యాణ గుణములను లెక్క పెట్టలేరు కదా. ఈశ్వర శ్రీహరి నన్ను కృపాదృష్టితో ఎప్పుడు చూస్తాడో, నేను ఎప్పుడు ఆరిని చూడగలనో అనే ఆర్తి ఉన్నవారు మాత్రమే నీ వెంటబడతారు. ఆ మార్గంలోనే తన పూర్వ కర్మ ఫలాలను మొదలంటా నశింప చేసుకోగలుగుతారు. అయితే మనోవాక్కాయ కర్మల చేత పూర్తిగా నీవాడు అయినప్పుడే సంస్కార బీజాలు కూడా నశిస్తాయి. అటువంటి వారినే మోక్ష లక్ష్మి వరించగలదు. యోగీశ్వరుల చేత కొనియాడబడేవాడా, మాయలు నటించే అల్పులను నీదైన మాయలో ముంచి భ్రమింపచేస్తూ ఉంటావు. అటువంటి మహిమగల నిన్ను నా మాయ చేత కలవరపెట్టి నీ మహిమ యొక్క మేర తెలుసుకోవాలనే ప్రయత్నించాను. అది నా చేదనవుతుందా? కార్చిచ్చులో జనించిన మంట దానిని మించి ప్రకాశింపనేరదు కదా ప్రభు. నన్ను కరుణతో రక్షించు. ఓ సర్వేశ్వర, నేను రజోగుణం నుండి పుట్టాను, మూఢుణ్ణి. ఈ సృష్టికి నేనే ప్రభువునని అహంకారంతో గర్వించిన వాడిని. ఆ గర్వం చేత అంధకారం నా కళ్ళకు వ్యాపించింది. నన్ను అనుగ్రహించు. అవ్యక్తము, మహత్తు, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను అష్ట ఆవరణముల చేత ఆవరింపబడిన బ్రహ్మాండమనే భాండంలో నేనెంత? లెక్కపెట్ట శక్యంగా నిట్టి బ్రహ్మాండాలు ఎన్నింటినో నిత్యము నీ రోమకూపాలలో పరమాణు రూపంగా ధరిస్తున్నా నీవెక్కడ? పోలికకు సామ్యమే లేదు స్వామి. తల్లి తన కడుపులో ఉన్న శిశువు కాలితో తన్నిన ఆ తల్లి ఆ శిశువు మీద కోపించి కొట్టదు కదా. స్థూలములు సూక్ష్మములు అయి కార్యకారణము కలిగి అణిగియున్న ఈ సమస్త ప్రపంచము నీ కడుపులోనిదే కదా. నేను నీ బిడ్డను గాక మరెవ్వడను. నా యందు దయ ఉంచు. ఓ కమలనయన, మిక్కిలి గొప్పదైన ప్రళయ సమయమందు సముద్రంలో నిద్రిస్తున్న శ్రీమన్నారాయణ నాభి కమలం నుండి బ్రహ్మ జనించాడని లోకులు చెప్పుకోవడం వాస్తవమే. నా పుట్టుకతో పాటు నా ఓటమి కూడా పుట్టింది. తామర రేకుల వంటి కన్నులు గలవాడా, త్రిమూర్తులకు మూలమైనందున నీవు ఆది నారాయణువు. నారములు అనగా జీవులు, అయనం అంటే ఆశ్రయం. అందువలన సమస్త జీవులకు ఆశ్రయమైన నీవు నారాయణుడవు. అయనమంటే ఇంకొక అర్థం ప్రవర్తకుడు. దీనిని తీసుకుంటే సమస్త జీవులకు అధీశ్వరుడైన నీవు నారాయణుడవు. ఈ విధంగా సమస్త జీవులకు ఆశ్రయము, అధీశ్వరుడవు నీవే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.